హలో అండి, వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్. నేను మీ హరిత. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇంతకుముందు మినువుల పచ్చడి మా అత్తమ్మ చేత చేయించి వీడియో పెట్టాను. మా అత్తమ్మ చేత ఇంకో కొత్త రెసిపీ మీకు చేయిద్దామని తీసుకొచ్చాను. మామూలుగా సీ ఫుడ్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఇప్పుడు చేసే కర్రీ చాలా బాగా నచ్చుతుందండి. మా అత్తమ్మ చేసే కూరల్లో ఈ రొయ్యి పొట్టు మామిడికాయ కూర అనేది చాలా బాగా వండుతారనమాట. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఈ రొయ్యి పొట్టు మామిడికాయ కూర అనేది కొంచెం ముద్దగా చేస్తారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మంచిగా వండితే 2 days అస్సలు పాడవదండి. అలానే పెట్టుకొని తినొచ్చు. సో ఇప్పుడు ఈజీగా ఈ రొయ్యి పొట్టు మామిడికాయ కూర ఎలా చేయాలో మా అత్తమ్మ చేసి చూపిస్తారు మీకు. ఏమత్తమ్మ, రొయ్యి పొట్టు మామిడికాయ కూర స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఈరోజు ఆ కర్రీ వండి పెట్టండి, మన వాళ్ళకి చూపిద్దాం ఎలా వండుతారు అని. అలాగే మామూలుగా ఏ కూరగాయ వేయక్కర్లేదా ఇందులో? అమ్మ, రొయ్యి పొట్టు మామిడికాయ అదొక స్పెషల్ కూర. కొంతమంది నచ్చిన వాళ్ళు వంకాయలు వేసుకుంటారు, ఆ టేస్ట్ వేరే ఉంటది. ఇది ఒరిజినల్ రొయ్యి పొట్టు మామిడికాయ కర్రీ. ఉట్టి రొయ్యి పొట్టు మామిడికాయ టమోటా అంతే. వంకాయలు వేసుకుంటారు కొంతమంది, బాగుంటది కానీ అదొక టేస్ట్ వేరే మారిపోతుంది. మీరు ఎక్కువగా ఇదే చేస్తా నేను. రొయ్యి పొట్టు క్లీన్ చేయడం కూడా ఒక పెద్ద ప్రాసెస్ అండి. నీట్గా క్లీన్ చేసుకోకపోయాం అనుకోండి, ఇసుక తగులుతూ ఉంటుందన్నమాట. సో నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తారు. క్లీన్ చేసుకొని కర్రీ ఎలా ఉండాలి అనేది చూసేద్దాము. ఇప్పుడు కూరకి ఏమేం కావాలో ముందు చెప్పండి అత్తమ్మ. కూర కావాల్సింది రొయ్యి పొట్టు. సముద్రంలో నుంచి పడతారు కదా, ఇది ఇసుకలో ఎండబెడతారమ్మా. మనకి ఇంటి ముందుకి గంపలతో తీసుకొస్తారు. మనం ఏమి కొట్లకి వెళ్ళి పాతబడింది తీసుకోము, ఫ్రెష్గా ఇంటి ముందుకి గంపలో తీసుకొస్తారు ఎండబెట్టుకొని. అక్కడ కొనుక్కొని వచ్చింది ఇది. ఇందులో ఈ గవ్వలు చిన్న చిన్నవి ఏమన్నా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా. కొంచెం కొంచెం రొయ్యి పొట్టేసి ఏం గవ్వలు లేకుండా ఏరుకోవాలి. ఇది వచ్చిందనమాట రొయ్యి పొట్టులో వేరితే ఇది పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఇది కడుక్కోవాలి. ఇసుక ఉంటుంది, ఇసుక శుభ్రంగా కడుక్కోవాలి. జాలీలో వడ పోసేసి ఒక 10 సార్లు అయినా ఇందులో నీళ్ళు పోసి బాగా కడగాలన్నమాట. కడిగిన తర్వాత దీనికి కావాల్సింది 2 ఎర్రగడ్డలు, 2 మామిడికాయలు, పుల్లటి మామిడికాయలు కావాలి. ఈ పునారస్ కాయలు అంటారు, బాగా పుల్లగా ఉంటాయి. 4 టమోటాలు, ఉప్పు, కారం, పసుపు, ఒక చిటికెడు ఆవాలు, అంతే ఈ కూర కావాల్సింది. ఇంకా దీనికి కరివేపాకు, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి అన్ని ఏమి వాడకూడదు. ఈ 4 ఉప్పు, పసుపు, కారం, దీంతోనే కూర రెడీ అయిపోతుంది. కొన్ని ఇంగ్రీడియంట్స్ తోనే ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉప్పు, పసుపు, కారం. ఇప్పుడు దీన్ని కడుక్కొని కొంచెం టైం పట్టద్ది. దీన్ని బాగా కడిగేసి కూర చేస్తాను. ఇప్పుడైతే రొయ్యి పొట్టుని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తామండి. ట్యాప్ తెచ్చుకోవాలి, వాటర్ పోసుకోవాలి ముందు. దీన్ని నానబెట్టకూడదు, ఇలా పోసుకొని వాటరు రొయ్యి పొట్టులోనే క్లీన్ చేసుకోవాలి. ఇలా దీన్ని కాసేపు నానబెట్టామంటే ఇది మెత్తగా అయిపోతుంది అనమాట, ముద్దలాగా. కర్రీ బాగుండదు. ఇప్పుడే కడిగేసుకోవాలి. డ్రైగా ఉన్నప్పుడే వాటర్లో ఇసుక అంతా తీసేసుకొని ఇలా ఇలా ఏళ్లతో బాగా కలుపుకోవాలి. కలిపితే ఇసుక అంతా కిందకి దిగిపోద్ది నీళ్ళల్లోకి, రొయ్యి పొట్టు పైకి వస్తుంది. ఇలా తీసుకున్నామంటే అంతా చేతిలోకి వస్తుంది. జాలి దాంట్లో వేసుకోవాలి. జాలి దాంట్లో వేసుకొని కిందకి వెళ్ళిపోద్ది ఇసుక అంతా. అప్పుడు ఒక 10 సార్లు పోస్తే ఇంకేం ఇసుక లేదు అని మనకు క్లియర్గా అర్థమైపోద్ది. ఇసుక రాదనమాట. అడుగుని చూస్తాం, చెక్ చేస్తాం నీళ్ళల్లో ఇసుక వచ్చిందా లేదా అనేది. ఇది అయిపోయిన తర్వాత కర్రీకి స్టార్ట్ చేసుకుంటాం. ముందు ఇది కడిగి పెట్టుకుంటేదే ఒక 10 నిమిషాల ప్రాసెస్. ఇసుక రానంత వరకు క్లీన్ చేసుకోవాలి. 10 సార్లు అయినా 11, 12 సార్లు అయినా పోస్తూ దేవుతూ ఉండాలి. ఇట్లా దేవేసి పోసుకోవాలి. తీసుకొచ్చింది అత్తమ్మ, ఇంత వచ్చింది. ఇంకా కూడా వస్తుంది. ఇంకా 4 times అట్ట కడుగుతాను. కంప్లీట్ గా ప్లెయిన్ వాటర్ వచ్చేదాకా రొయ్యి పొట్టుని క్లీన్ చేసుకోవాలి. ఇది ఇసుక ఇలా వస్తుందమ్మా. ఇసుక ఇలా బాగా తెల్లగా రావాలి కదా అత్తమ్మ. క్లీన్ గా 7 సార్లు దాకా వాష్ చేశాను. ఇసుక అనేది ఏం లేకుండా శుభ్రంగా నీట్ గా క్లీన్ అయిపోయింది. ఇలా తెల్లగా పొడి పొడిగా వాటర్ అంతా పిండేసుకోవాలి. పొడి పొడిగా ఇట్టు వచ్చేస్తుంది రొయ్యి పొట్టు. ఇంకా కర్రీ రెడీ చేసుకోవడమే. హరి చాలా నీట్ గా క్లీన్ చేశారండి. చాలా వైట్ గా వచ్చింది, పొడి పొడిగా ఉంది, నానిపోకుండా వెంటనే తీసేశారు. సో ఇలా అయితే క్లీన్ చేసేసుకోవాలి. కర్రీ స్టార్ట్ చేసేద్దాం అత్తమ్మ. ఎర్రగడ్డనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. టొమాటోను కూడా అంతే.
టొమాటోని కూడా బాగా చిన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడే కూరలో బాగా ఉడికి కలిసిపోతుంది అనమాట. ఇదిగోండి చాలా చిన్నగా కట్ చేసాను. ఇప్పుడు మామిడికాయని కూడా ఇలా నీట్గా తొక్కు తీసేసుకోవాలండి. ఈ తొక్కు వేస్తే లైట్గా ఒగరు తెలుస్తుంది అనమాట, అందుకే వేయము. మామిడికాయ ముట్టి ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చండి. మేమైతే వేసుకుంటాం అనమాట. నాకు కర్రీలో మామిడికాయ ముట్టు తినడం అంటే చాలా ఇష్టం. సో మేమైతే మామిడికాయ ముట్లు కూడా వేస్తున్నాం. వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెడదాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేస్తున్నా. 2-3 గంటలు ఆయిల్ పట్టద్ది. ఆయిల్ అయితే హీట్ అయింది. 1 స్పూను ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్టపట్లాడుతున్నాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం. 1 స్పూను కల్లుప్పు వేసి మూత పెట్టుకుందాము. 1/2 స్పూను కల్లుప్పు వేస్తాము. త్వరగా వేగిపోతాయి ఎర్రగడ్డలు. మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఎర్రగడ్డలు ఏగనివ్వాలి. ఎర్రగడ్డలు ఏగాయి. ఈ మాత్రం ఏగితే చాలు. మరి ఎర్రగా బ్రౌన్గా అయితే ఫ్రై అవ్వకూడదు. ఇలా వైట్గానే ఉండాలి ఎర్రగడ్డలు. లైట్గా ఫ్రై అయితే చాలు. టమోటాలు వేస్తాను ఇప్పుడు. టమోటాల పైన కూడా ఉప్పు వేయాలి. 2 నిమిషాలు కలపకుండా మూత పెట్టాలి. టమోటా మగ్గింది చూస్తాం తీసి. టొమాటో కొంచెం మగ్గిన తర్వాత అంతా బాగా కలిపేసుకోవాలండి. టొమాటో ఇంకా స్మూత్గా మగ్గేంత వరకు ఉంచేసుకోవాలి. టొమాటో కూడా మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఇది మగ్గిన తర్వాత రొయ్య పొట్టు వేయాలి. మీ ఆయన హైదరాబాద్లో ఇంజనీర్ చదివేటప్పుడు సెలవులకు వచ్చినప్పుడు చేస్తాను ఈ కూర. భలే ఇష్టం మీ ఆయనకి. ఎప్పుడు ఎక్కువ చేసుకోము ఈ కూరని. 1 నెల 2 నెలలకు ఒకసారి అలా చేసుకుంటాం అనమాట ఈ కూర. డైలీగా మనం ఇంట్లో కూరలాగా చేసుకోము. కొంచెం దీన్ని రేరుగానే చేస్తాను. మీ ఆయనకి బాగా ఇష్టము. 2 పూట్ల ఈ మామిడికాయ రొయ్య పొట్టుతోనే తినేవాడు ఒక రోజు. మీ ఆయన మా చెల్లెల దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నత్తమ్మ ఆమె కూడా ఇలాగే నాలాగే చేస్తుంది రొయ్య పొట్టు కూర. ఇష్టము మీ ఆయనకనని అలా చేసేవాళ్ళం. అమ్మ మీ ఆయన ఉంటే 2-3 సార్లు రొయ్య పొట్టు కూర వండేవాళ్ళమి. అవును, అప్పుడప్పుడు చెప్తుంటారు అత్తమ్మ. మా అమ్మ వాళ్ళు రొయ్య పొట్టు మామిడికాయ బాగా చేస్తారు, నాకు బాగా ఇష్టం, నువ్వు కూడా చెయ్యని చెప్తూ ఉంటారు. నేను నాకు వచ్చినట్టు చేస్తూ ఉంటాను. అయినా మీలాగా నాకు రాదని చెప్తూ ఉంటారు. చేస్తా ఉంటే అదే వస్తుందిలే హరి. మేము కూడా చిన్నప్పుడు నేర్చుకుంటేనే కదా వచ్చింది. అవును. ఇప్పుడు రొయ్య పొట్టు వేసుకుందాం. మామిడికాయ ముక్కలు 2 నిమిషాలు మగ్గిన తర్వాత రొయ్య పొట్టు వేసుకుందాం. లాస్ట్లో రొయ్య పొట్టు ఇలా వేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. రొయ్య పొట్టు కొంచెం ఫ్రై అవ్వాలా? లైట్గా 2 నిమిషాలు ఇదంతా కలిపి వాటర్ లేకుండా ముందు ఇది మగ్గాలి ముద్దగా. ఆ తర్వాత లాస్ట్లో 1 గ్లాసు వాటర్ వేసుకొని ఉడికించుకున్నాము. ఇలా కలిపేసి మొత్తం పసుపు కారం తర్వాత ఇది 2 నిమిషాల నూనెలో ఫ్రై పొట్టు మామిడికాయ బాగా మగ్గాలన్నమాట. మూత పెడుతున్నాను. ఇప్పుడు చూద్దాం హరి. 2 నిమిషాలు అయిపోయింది కదా. ఫ్రై పొట్టు మామిడికాయ బాగా మెత్తగా వేగింది. ఇప్పుడు ఉప్పు పసుపు కారం వేసుకున్నాము. ఇప్పుడు 1 స్పూను కల్లుప్పు వేసుకొని పసుపు 3-4 స్పూన్స్ కారం వేసుకోవాలి. 3 స్పూన్స్ కారం బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం పసుపు బాగా ఈ ముక్కలకి రొయ్య పొట్టుకి పట్టేటట్టు కాసేపు కలపాలి. 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూద్దాం హరి. ఉప్పు పసుపు కారం వేసిన తర్వాత బాగా మగ్గింది. చూడు, వెంటనే నీళ్లు పోసేయకూడదు. ఈ ప్రాసెస్ ఒకటి తర్వాత ఒకటి వేయించుకుంటూ తడి లేకుండా చూసుకుంటూ బాగా ఉప్పు కారం పట్టిన తర్వాత మామిడికాయకి రొయ్య పొట్టుకి లాస్ట్లో 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కూరలో నీళ్లు పోస్తున్నాను. ఎన్ని నీళ్ళు వేయాలత్తమ్మ? ఈ గ్లాసు నిండా పోసుకొని చూసుకొని కలిపి, లేకపోతే ఇంకొక 1/2 గ్లాసు వేసుకోవాల్సి వస్తుంది నీళ్లు. కొంచెం రొయ్య పొట్టు మునగాల కొంచెం, మరీ ఎక్కువ కాదు. ఇంకొక 1/2 గ్లాసు పడతాయి నీళ్లు. వెయ్యి. ఇప్పుడు కూర అంతా కలుపుకొని 5 నుంచి 10 నిమిషాల లోపు ఈ కూర సన్న సెగన ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉడికిపోతుందా? ఉడికిపోతుంది.
కూర రెడీ అయిపోయిందమ్మా. చూస్తాం మూత తీసి. రొయ్య పొట్టు మామిడికాయ మెత్తగా ఉడికిపోయాయా? ఉడికిపోయాయి. ఆయిల్ అంతా పైకి తేలింది. ఈ మాత్రం తడి పొడి ఉండాలి, మరీ కాకుండా ఈ మాత్రం ఇట్లా ఇట్లా గుజ్జుగా ఉన్నప్పుడే కూర దింపేసుకోవాలి. అయిపోయింది కూర. ఇంకా అయితే డ్రై అయిపోతుంది. డ్రై అయిపోద్ది. కలుపుకోవడానికి అన్నంలోకి కొంచెం మధురంగా రుచి తెలవదు. పొడి పొడిగా ఉంటే ఇట్లా కలుపుకోవడానికి ఇట్లా వాటర్ ఉండకూడదు, అలా పొడి పొడిగా ఉండకూడదు. మీడియంగా ఉడికించుకొని దించుకోవాలి రొయ్య పొట్టి కూర రుచిగా ఉండాలంటే. సరేనా? దించేస్తానమ్మా. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ కూర. రొయ్య పొట్టు మామిడికాయ కూర అయితే బాగా చేశారండి మా అత్తమ్మ. చాలా మంచి స్మెల్ వస్తుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చెప్తాను ఎలా ఉంది అని. చూసారా, ముద్ద కూరలాగా నూనె అంతా పైకి తేలింది. చాలా బాగుందండి. చూడు ఎలా ఉందో రుచి. చెప్పు, నువ్వు ఒకసారి చెప్తే నేర్చేసుకుంటావు హరి బాగా. కూర ఎలా ఉందో తిని చెప్తాను అత్తమ్మ నేను మీకు. బాగా మామిడికాయని రొయ్య పొట్టుని బాగా కలిపి తింటే అప్పుడు చాలా బాగుంటుందండి. ఎలా వచ్చింది హరి కూర? భలే ఉంది అత్తమ్మ, చాలా బాగుంది. పుల్ల పుల్లగా మామిడికాయ తగులుతూ కొంచెం స్పైసీగా రొయ్య పొట్టు ఫ్లేవర్తో భలే ఉంది కూర అయితే. మీ అబ్బాయికి ఇష్టం అని చెప్తున్నారు కదా, మా ఆయన కూడా ఎన్నోసార్లు అడుగుతూ ఉంటారు. నువ్వు ఒక్కదానివే చెయ్యి ఈసారి. నేను నా పద్ధతిలో చేశాను. ఇప్పటి నుంచి మీరు ఎలా చేశారో అలానే చేసి పెడతాను. అత్తమ్మ మంచి కూర చూపించారు మన వాళ్ళకి. చూసారు కదా ఎలా చేశారో అలానే చేసుకొని తింటే మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి ఈ కూర అయితే. ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి చేస్తూ ఉంటారనమాట. సో మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చెప్పేసేయండి. ఈ వీడియోని రొయ్య పొట్టు ఎండు చేపలు ఇవి ఇష్టంగా తింటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.